ఒక దేశం వద్ద శక్తి, సంపద, సంబంధాలు అన్నీ ఉంటే మరో దేశం మాత్రం చీకటిలో మిగిలిపోతే ఏమవుతుంది? దక్షిణాసియాలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఒకవైపు వేగంగా ఎదుగుతున్న భారత్, మరోవైపు సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్. ఇది కేవలం రాజకీయ కథ కాదు, ఇది ఆయిల్, పవర్ మరియు సైలెంట్ డిప్లొమసీ రహస్యం. కొన్ని నెలలుగా పాకిస్తాన్లో పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. పెట్రోల్ కొరత, విద్యుత్ కోతలు, ఆర్థిక సంక్షోభం. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరగడంతో పాకిస్తాన్కు అవసరమైన ఇంధనం కొనుగోలు చేయడం కష్టమైంది. అక్కడ ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఇది కేవలం ఎనర్జీ సమస్య కాదు, ఇది దేశ భవిష్యత్తు మీద పడిన నీడ. ఇక అదే సమయంలో భారత్ మాత్రం మౌనంగా, తెలివిగా ముందుకు వెళ్తుంది. ఇండియా ప్రపంచ దేశాలతో బలమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. మధ్యప్రాచ్యం, రష్యా మరియు ఇతర దేశాలతో దీర్ఘకాలిక ఆయిల్ సరఫరా ఒప్పందాలు చేసుకుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఒక స్పష్టమైన వ్యూహం అమలు చేసింది. ఎవరి మీద ఆధారపడకుండా తక్కువ ధరలకు ఇంధనం సంపాదించడం, దేశ భద్రతను ముందుగా ఉంచడం. ఇది ఒక గేమ్. ఈ గేమ్లో భారత్ ముందుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. బంగ్లాదేశ్కు భారత్ 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక సందేశం. భారత్ కేవలం తనకే కాదు, ప్రాంతానికి కూడా స్థిరత్వం తీసుకొస్తుంది. భారత్ ఇప్పుడు సౌత్ ఏషియా స్టెబిలైజర్గా మారుతుంది. ఇప్పుడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. పాకిస్తాన్కు ఇంధనం, సహాయం, స్థిరత్వం అవసరం ఉంది. కానీ భారత్ నుంచి సహాయం కావాలంటే భారత్ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ముందుగా భద్రత, టెర్రరిజం ఆపాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సమస్యపై స్పష్టత అవసరం. ఇది కేవలం రాజకీయ స్టేట్మెంట్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. ఇది యుద్ధం కాదు, ఇది ఒక పవర్ గేమ్. ఆయిల్ ఎవరి చేతిలో ఉంది, సంబంధాలు ఎవరి దగ్గర బలంగా ఉన్నాయి, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఒక్కటే: భారత్. ఈ కథ ఇక్కడితో ముగియదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారత్ ఇలా ముందుకు సాగితే దక్షిణ ఆసియాలో పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోతుంది. పాకిస్తాన్ మారుతుందా, లేదా పరిస్థితులు ఇంకా దిగజారుతాయా? అది కాలమే చెబుతుంది. ఇది కేవలం ఆయిల్ కథ కాదు, ఇది శక్తి, వ్యూహం మరియు భవిష్యత్తు కథ. ఇలాంటి మిస్టరీ, జియోపాలిటికల్ కథల కోసం NAF మిస్టరీ ఛానల్ని ఫాలో అవ్వండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.